జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మరొక వాస్తు పద్యంతో ప్రారంభం చేద్దాం. వాయవ్యము సరిగున్న వ్యవహారమందున విజయము కలుగును, సంపదలు కలుగును. వాయునందనుండు తోడుగా ఉండును, వాస్తువమ్ము కాదు వాస్తవము. మేము ఒక 10 రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది. అదేమంటే పడమర రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు సాధారణంగా చాలా మంది ఏం చేస్తారంటే 2 రోడ్లు ఉన్నాయి కదా అని చెప్పేసి 2 వైపులా గేటు పెట్టడం జరుగుతుంది. 2 వైపులా గేట్లు ఉంటే ఇంట్లో కలహాలు, ఇబ్బందులు వస్తాయి. మేము ఆ యొక్క వాస్తు ఛానల్లో చెప్పడం జరిగింది. మా యొక్క వాస్తుని యూట్యూబ్లో చూసి ఒక కరీంనగర్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కాపూర్ అనే గ్రామం నుంచి భాస్కర్ అనే సోదరుడు ఫోన్ చేసి, మీరు చెప్పినట్టుగా మా ఇంటికి 2 గేట్లు ఉన్నాయి, పశ్చిమంలో రోడ్డు ఉంది, ఉత్తరంలో రోడ్డు ఉంది, అలాగే ఉత్తరంలో గేట్ ఉంది, పశ్చిమంలో గేట్ ఉంది, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి సార్, ఏం చేయమంటారని అడగడం జరిగింది. నేను అతనికి సలహా ఇచ్చాను. సింహద్వారం ఉత్తరంలో ఉంది కాబట్టి సాధారణంగా అయితే దీనికి ఎదురుగా గేట్ ఉన్నప్పుడు, ఈ పెద్ద గేట్ ఎదురుగా ఉన్నప్పుడు ఈ గేట్ను ఉంచి ఈ గేట్ను మూసివేయమని చెప్పాను. అయితే ఇక్కడ మనం నిర్ణయించడానికి ముందు పార్కింగ్ ఎలా ఉంది, ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది అనుకోండి పార్కింగ్ కు, ఇది వాడవలసి ఉంటుంది. ఇది తక్కువ ప్లేస్ ఉంది అనుకోండి పార్కింగ్ కు, అప్పుడు ఈ గేట్ మూసివేసి ఈ గేట్ వాడుకోవచ్చు. మూసివేసే గేట్ ని పూర్తిగా తీసివేసి గోడ పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ తాళం వేసి మళ్ళీ టెంపరీగా వాడతాం, టెంపరీగా మూస్తామంటే సమస్యలు కూడా టెంపరీగా వస్తాయి, టెంపరీగా పోతాయి. కాబట్టి మనం పూర్తిగా మనశ్శాంతిగా ఉండాలంటే, సమస్యలు పూర్తిగా వెళ్ళిపోవాలంటే ఒక గేట్ ని పూర్తిగా తీసివేసి గోడ పెట్టి మూసేయాల్సి ఉంటుంది. మనం ఏ గేటు ఉంచాలని ఆలోచించినప్పుడు మనం పార్కింగ్ చూసుకోవాలి, ఇక్కడ మెయిన్ సింహద్వారం ఎలా ఉందో చూసుకోవాలి, మిగతా ఇల్లు ఎలా ఉందో అనేది నిర్ణయించిన తర్వాత, అలాగే రోడ్లు కూడా సాఫీగా వెళ్ళిపోతున్నాయా, ఇది కూడా పడమ రోడ్డు కూడా ఉత్తరానికి సీదా వెళ్ళిపోతుందా, లేకపోతే ఇక్కడ డెడ్ ఎండ్ ఏమైనా ఉందా, అంటే అనేక విషయాలు పరిసరాలను మనం పరిశీలించిన తర్వాత ఏ గేటు ముయ్యాలి, ఏ గేటు తెరవాలి అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈ గేటు మూసివేసి ఈ గేటు వాడినా కూడా ఇలా ఇంట్లోకి రావచ్చు, శుభ ఫలితాలే ఉంటాయి. లేదా ఈ గేటు మూసివేసి ఈ గేటు వాడితే ఇలా వచ్చినా కూడా శుభ ఫలితాలే ఉంటాయి. కానీ నిర్ణయించవలసిన సమయంలో మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఈ 2 రోడ్లు అలాగే లోపల ఇల్లు ఎలా ఉంది అని ఆలోచించి అప్పుడు మనము నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి దోషాలను మీరు కూడా గమనించుకొని దోషాలను సవరించుకొని సంతోషంగా ఉండాలని. జై శ్రీరామ్.